ఈరోజు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మానవులు వారు మనసులో అనుకున్న సాతాను ప్రేరణ ద్వారా అనుకున్న దేవునికి మా కష్టాలు ఏం తెలుసు, మా బాధలు ఏం తెలుసు, మానవుని జీవితంలో వచ్చే శోధనలు ఎదుర్కోవటం ఏం తెలుసు ఆయనకి అని అనుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దేవుడు దానికోసం జవాబుగా మానవుడుగా ఆయనే జన్మించి ఎలా జీవించాలో ఎలా జయించాలో నేర్పి చూపించారు. ఇప్పుడు ఆయన్ని ప్రశ్నించే అధికారం లేదు ఎవరికి కూడా. ఎందుకంటే మా మా బలహీనలు అయ్యా, మేము మర్చిపోవడమయ్యా, మేము మానవులం అయ్యా, నీకు తెలియదు ఏముంది అని మనం అనుకుంటూ ఉంటాం. కాబట్టి యేసు ప్రభువు వారు ఎలా జీవించారు, మానవునిగా జన్మించాడు, జన్మించి ఎలా జీవించారు, ఆ జీవించటంలో మనకి చూపించిన మాదిరి గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అపోస్తుడైనటువంటి పేతురు గారు తను రాసిన మొదటి పత్రికలో ఒక మాటను మనం ధ్యానం చేద్దాం. ఈరోజు 2వ అధ్యాయము 21వ వచనం. యేసు ప్రభువారు యేసుక్రీస్తు గారు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలలో నడుచుకొనున్నట్లుగా మనకి మాదిరి ఉంచిపోయారు. దేవునికి స్తోత్రం. భూలోకంలో మానవునిగా పుట్టిన వారందరిలో కూడా ఎక్కువ బాధ అనుభవించింది యేసు ప్రభువారే. యేసు ప్రభువారు అనుభవించిన శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు ఏ మానవుడు కూడా భరించలేదు. ఆయన మరణించిన విధానము ఎంత భయంకరమైనదో, క్రూరమైన శిలువ మరణము పొందడంత బాధ ఆయన అనుభవించాడు. అంత బాధలు మనకి లేవు. కానీ మనం ఏదో నెపం వేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. చదువమ్మ. ఇన్ని బాధలు పడినా, ఇన్ని శ్రమలు పడ్డా, ఎంతగా శోధించబడినా ఆయన పాపము చేయలేదు. మానవుడిగా పుట్టి ఏ పాపము చేయకుండా ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని ఎలా జీవించాలో మాదిరి చూపించారు యేసు ప్రభువు వారు. చదువమ్మ. ఆయన నోట ఏ కపటము లేదు. ఈ జీవించిన 33 సంవత్సరాలు భూమి మీద వారు శరీరధారిగా జీవించారు. ఏ కపటం ఆయనలో కనిపించలేదు. ఆయన అందరూ దూషించారు. ఆయన చేసిన అన్ని మేలులే, స్వస్థతలే కదా, అయినా కూడా దూషించారు. కానీ బదులుగా దూషించలే ఆయన. ఆయన శ్రమ పెట్టబడినా కూడా శ్రమల పాలు చేసిన వాళ్ళని కదా, కోడాలతో కొట్టిన వాళ్ళని, నేనెవరు అనుకున్నారా, నేను సృష్టికర్తను, నేను మాట ద్వారా సమస్తాన్ని చేయగలను, జాగ్రత్త, దూరంగా ఉండు అని బెదిరించలే. న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. ఇది మాదిరి మానవుని జీవితంలో చేయవలసింది. ఏదైనా దేవుడు చూసుకుంటాడు. దూషించారా, హింసించారా, ఏమైనా అన్నారా, దేవుడు చూసుకుంటాడు అని అనుకోవాలి. అది చూపించారు మాదిరిగా. మనమేమంటాం, నేను ఎవరిని అనను అంటే మాత్రం ఊరుకోను, ఒప్పుకోను. ఒకటంటే 4 అంటాం. మందే పైసెయ్యి అనటంలో కూడా. ఏమ్మా అంతా ఒక్క దెబ్బతో.
ఆయన ఏ పాపము చేయలేదని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. యేసు ప్రభువారే స్వయంగా శాస్త్రులు పరిచయులతో అడిగారు ఒక మాట. యోహాను రాశారు తన సువార్తలో 8వ అధ్యాయం 46వ వచనం. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? ఆయనలో ఏ పాపం లేదు, స్థాపించటానికి ఏమీ లేదు. పాపము లేనివాడు యేసు ప్రభువారు. ఆయన తీర్పు తీర్చిన పిలాతు యేసు ప్రభువారు గురించి ఏమన్నారు? 19వ అధ్యాయం యోహాను సువార్త 4వ వచనం. ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనపడలేదు. ఏ పాపము లేదు ఆయనలో, ఏ దోషము లేదు. గవర్నర్ పిలాతు గారు ఆయన తీర్పు తీరుస్తూ ఉన్నాడు న్యాయపీఠం మీద కూర్చొని. యేసు ప్రభువారిలో ఏ కపటము లేదు, ఏ దోషము లేదు అని ఆయన అనుకున్నాడు. వీరందరూ కపటం చేత, అసూయ చేత అప్పగించారని ఆయన గ్రహించాడు. యేసు ప్రభువారు నీతిమంతుడు అని చెప్పింది పిలాతు భార్య. సరే సరే భలే చెప్పారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనం. ఈ నీతిమంతుని రక్తము గురించి నేను నిరపరాధిని అన్నాడు. యేసు ప్రభువారు నీతిమంతుడు అని డిక్లేర్ చేసింది గవర్నర్. భార్య కబురు చేసింది, నాకు దర్శనం వచ్చిందండి, ఆ నీతిమంతుని జోలికి వెళ్ళవద్దని చెప్పింది. కానీ డిక్లేర్ చేసింది ఆయనే. కాబట్టి మీరు అంటున్నారు, సిలువేమంటున్నారు, ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన రక్తం చిందించితే ఆ పాపం నా మీదకు రాకూడదు, నేను నిరపరాధిని అని చేతులు కడిగేసుకున్నాడు. కాబట్టి యేసు ప్రభువారు పాపము లేనివాడిగా జీవించాడు, నీతిమంతుడుగా జీవించాడు, దోషము లేని కపటము లేని వ్యక్తిగా ఈ లోకంలో మానవుడుగా పుట్టి జీవించి చూపించాడు. అది అన్నీ కూడా మనకు మాదిరి అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఎందుకని ఆయన శిక్ష అనుభవించారు అన్న విషయాలు కొంతమంది అడుగుతూ ఉంటారు. కొరింథీయులకి అపోస్తలుడైన పౌలు గారు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. ఎందుకంటే మనము దేవుని నీతి, ఆయన యందు మనం దేవుని నీతి అగునట్లుగా పాపం అంటే ఆయన ఎప్పుడు చేసినవాడు కాదు. పాపమే తెలియనటువంటి ఎరుగినటువంటి ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఆయన పాపిగా చేయకపోతే మనం నీతిమంతులం కాలేము. మన పాపములన్నీ ఆయన భరించాడు కాబట్టి, మన పాపములన్నీ ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి, లోక పాపములు మోయు దేవుని గొర్రె పిల్లని యేసు ప్రభువారి గురించి బాప్తిస్మం ఇచ్చు యోహాను చెప్పిన సాక్ష్యం అదే కదా. మన దోషములు, మన పాపములు అన్నీ ఆయన మీద వేయబడ్డాయి. యెషయా గ్రంథంలో కూడా అదే చూస్తాం. 53 చూడండి, 6వ వచనం 7వ వచనం చదవండి చాలు. మనం అందరం త్రోవ తప్పిన వాళ్ళమే. మనందరి దోషం యేసయ్య మీద వేశారు. ఆయన మీద అంటే ఎవరి మీద? యేసు ప్రభువారి మీద. ఆయన ఏ దోషం చేయలేదు, ఏ కపటం లేదు, ఏ పాపం లేదు. కానీ మన దోషాలు ఆయన మీద మోపబడ్డవి.
ఆయన శిక్ష అనుభవించింది తను చేసిన వాటికి కాదు, మనం చేసిన వాటికి. ఎవరు చేయగలుగుతారా ఇది? ఏమ్మా? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట చూద్దాం. ఆయన మన ప్రధాన యాజకుడు. ఆయనకి అనుభవం ఉంది. మన బలహీనతల గురించి ఆయనకి తెలియదు అంటానికి లేదు అవకాశం. మానవుడు ఏ విధంగా శోధించబడతాడో, మానవుడు ఎలాంటి బలహీనుడో ఆయనకు తెలుసు. అనుభవం లేనివాడు కాదు. సమస్త విషయముల్లో మళ్ళాగానే శోధించబడ్డాడు ఆయన. అయినా కూడా పాపము లేనివాడుగా జీవించాడు. అదే మనం చేయవలసిన పని. అదే మన ముందు ఉంచిన మాదిరి యేసు ప్రభువారు కదా. మనం చిన్న చిన్న వాటికి సులువుగా చిక్కులు పెట్టే వాటికి పడిపోతా ఉన్నాం, పాపం చేసేస్తా ఉన్నాం. ఇంకా ప్రభువా నీకు తెలియదయ్యా, నేను బలహీనున్నయ్యా, మట్టోడినయ్యా. ఎన్నిసార్లు అయినా ఇదే క్యాసెట్, ఇదే రికార్డు. 7వ అధ్యాయం 26వ వచనం హెబ్రీ పత్రికలోనే, ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కలంకుడు, పాపుల్లో చేరిన వాడు కాదు ఆయన. మిక్కిలి హెచ్చైన వాడు. అలాంటి గొప్ప ప్రధాన యాజకుని ద్వారా మనం ఇప్పుడు నీతిమంతులు అవుతున్నాం. కానీ లేకపోతే ఏ అర్హత లేదు. పాడతారుగా, మొన్నమై రాగశ్రీ పాడినట్టుంది కదా, భేదం ఏమీ లేదు, అందరూ పాపం చేశారని కదా. అందరం పాపం చేసిన వాళ్ళని. కానీ దేవుడు మన పాప శిక్షను తొలగించటానికి ఆయన మానవుడిగా పుట్టాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు చూపించిన మాదిరి మనం ఈరోజు ధ్యానం చేసుకుంటా ఉన్నాం. ఒక ఆయన విమర్శించి ఆయన అడుగుతాడు, అన్యుడైన యేసు ప్రభువారు దగ్గర పాపం లేనప్పుడు బాప్తీసం ఎందుకు తీసుకున్నాడు? బాప్తీసం తీసుకునే వాళ్ళు పాపులు కదా. బాప్తీసం తీసుకున్నప్పుడు పాపాలు ఒప్పుకొని కూడా తీసుకుంటున్నారు. మరి యేసు ప్రభువారు బాప్తీసం ఎందుకు తీసుకున్నారు పాపం లేనివాడైతే అన్నది ప్రశ్నిస్తాడు ఆయన. కాబట్టి బాప్తీసం తీసుకోవటం కూడా మాదిరే. బాప్తీసము దేవుని సంకల్పం. యేసు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదు, నెరవేర్చటానికి వచ్చారు. కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారంగా ఆయన బాప్తీసం తీసుకున్నారు, దేవుని సంకల్పాన్ని నెరవేర్చారు. అంతేగాని పాపం ఉండి బాప్తీసం తీసుకోవటం కాదు. ఆ లాజిక్ మీరు ఎప్పుడు మర్చిపోమాకండి. ఎవరు చెప్పినా కూడా డౌట్ పడమాకండి. ఏమ్మా? లూకా సువార్తలో 7వ అధ్యాయంలో ఒక మాట మీకు చెప్తాను. 30వ వచనం, పరిసయ్యులు, ధర్మశాస్త్రాన్ని బోధించే వాళ్ళు సైతం బాప్తీసం ఇచ్చి యోహాను చేత బాప్తీసం పొందటానికి నిరాకరించారు, పొందలేదు. అది దేవుని సంకల్పం అని బోధకులు కూడా గ్రహించలేకపోతున్నారు. బాప్తీసం అన్నది దేవుని సంకల్పం, అది దేవుడు ఏర్పాటు చేసిన నీతి. ఆ నీతి మనం నెరవేర్చాలి. ఈ మాట యేసు ప్రభువారు చెప్పారు. ఇక్కడ వీళ్ళు ఏమి నిరాకరించారు? దేవుని సంకల్పాన్ని నిరాకరించారు. అదే బాప్తీసం. యోహాను గారు బాప్తీసం ఇచ్చే యోహాను గారు జకరియా ఎలిజబెత్ కుమారుడు, శిష్యుడైన యోహాను కాదు. 6 యోహానులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. సరే, ఈయన బాప్తీసం ఇచ్చే ఆయన బాప్తీసం ఇస్తూ ఉంటే యేసు ప్రభువారు కూడా బాప్తీసం తీసుకుంటానికి వెళ్ళినప్పుడు బాప్తీసం ఇచ్చి యోహాను ఏమన్నాడు?
3వ అధ్యాయం మత్తయి సువార్త 14వ వచనం. నివారింప చూశాడు. అయ్యా, నువ్వు బాప్తీసం తీసుకుంటావా? ఆయన దేవుని పరిశుద్ధుడు అని ఆయనకి తెలుసు. నువ్వు బాప్తీసం తీసుకుంటావా? వద్దయ్యా, అయినా నేను నీ దగ్గర తీసుకోవాల్సిన వాడిని, నీవు నా దగ్గర తీసుకోవచ్చు ఏంటి అని ఆపటానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు యేసు ప్రభువు వారు చెప్పిన గొప్ప మాట, ఇది నీతి యావత్తు ఇలాగ జరిగించాలి. ఇది దేవుని నీతి. ఈ నీతిని మనం నెరవేర్చాలి. ఇది మనకు తగింది. మనం వచ్చింది దేవుని నీతిని నెరవేర్చటానికి, దేవుని సంకల్పాన్ని, దేవుని చిత్తాన్ని జరిగించటానికి అన్న విషయాన్ని యేసు ప్రభువారు ఇక్కడ తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి బాప్తీసం తీసుకోవటం కూడా మనకి మాదిరి కొరకే. యేసు ప్రభువారు చూపించినవన్నీ కూడా మన జీవితంలో మాదిరిగా ఉండటం కొరకే. పరిశుద్ధాత్మ పొందటము కూడా మాదిరే. ఎందుకంటే ఆయన కొలతలేనంత పరిశుద్ధాత్మతో ఉన్న ఆయన. అసలు ఆయన జన్మించిందే పరిశుద్ధాత్మ ద్వారా. ఇంకా ఆయనకు ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ పొందాల్సిన అవసరం లేదు. కానీ మాదిరి చూపించారు మనకి. 3వ అధ్యాయం లూకా సువార్తలో 21వ వచనం చదువుదాం. యేసు ప్రభువారు కూడా బాప్తీసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి దేవుని ఆత్మ దిగి వచ్చాడు యేసు ప్రభువారి మీదకి. ఇక్కడ మనం చూస్తాం. 22 చదివామమ్మా. కంటిన్యూ. 4వ అధ్యాయం అమ్మ, 1వ వచనం. ఇప్పుడు బాప్తీసం తీసుకున్న తర్వాత ప్రార్థన చేయంగానే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. అప్పుడు యేసు ప్రభువారు పరిశుద్ధాత్మ పూర్ణుడిగా ఉన్నాడు. అప్పుడు ఆత్మచేత నడిపించబడ్డాడు. ఇది కూడా మనకు మాదిరి. మనం కూడా ఆత్మచేత నడిపించబడాలి. రాత్రి మనం నేర్చుకున్నాం, దేవుని ఆత్మచేత నడిపించబడిన వారు దేవుని కుమారులు అనబడరు. కాబట్టి ఆయన దేవుని కుమారుడు కాబట్టి మాదిరి చూపించాడు. కాబట్టి యేసయ్య చేసిన ప్రతిదీ. తర్వాత ఉపవాసం ఉన్నారు ఆయన 40 దినాలు. మత్తయి సువార్తలో 4వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. 40 దినములు ఉపవాసం ఉన్నారు యేసు ప్రభువారు. ఆయన ఉపవాసం ఉండవలసిన పని లేదు అసలు. కానీ మనకు మాదిరి, ఉపవాసంలో కూడా మనకు మాదిరి చూపించారు. ఎందుకంటే సాతాన్ని జయించగలగటానికి కానీ, దయ్యములను శక్తులను అణిచివేయటానికి, పారదోలటానికి కానీ శక్తి పరిశుద్ధాత్మ ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా పొందగలుగుతాం. శిష్యులు అడిగారు కదా, మేము ఎందుకు ఆ దెయ్యాలను ఎల్లగొట్టలేకపోయామంటే ఉపవాస ప్రార్థన వల్ల అది సాధ్యం అవుతుంది, లేకపోతే అసాధ్యము. కాబట్టి మనల్ని శోధించటానికి సాతానుడు సిద్ధంగా ఉంటాడు. ఆడికి సింహాన్ని ఎందుకు పేరు పెట్టారు అనుకున్నారు? పేతురు అంటాడు, మీరు గర్జించు సింహం ఎవరిని మింగుదునా అని తిరుగుతుంది. పొంచి ఉంటాడు. ఒకసారి చెప్పాను మీకు, సింహం యొక్క స్వభావం, లక్షణాలు ఏ విధంగా పొంచి ఉంటాడో, ఎలా దాడి చేస్తాడో, ఎలా గాయపరుస్తాడో మనం నేర్చుకున్నాం. కాబట్టి వాడు పొంచి ఉంటాడు. కాబట్టి వాడిని జయించాలంటే ఉపవాస శక్తి మనం పొందాలి. అది మాదిరి మన జీవితంలో. ఉపవాసం ఉన్న వాళ్ళు శోధనలు జయించలేరు. శోధనలు వస్తాయని ఉపవాసం మానేస్తున్నారు. కానీ వచ్చినా జయించగలుగుతామన్నటువంటి మైండ్లోకి రావటం లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యము ద్వారా యేసు ప్రభువారు సాతానును ఎల్లగొట్టాడు. 10వ వచనం చూద్దాం.
ఆ, ఉమ్. విడిచిపోయాడు కదా, గద్దించాడు వాక్యము ద్వారా. కాబట్టి వాక్యము చదవటములో కూడా ఆయన మాదిరి. ఆయన ఎందుకు రాత్రి చెప్పాను కదా, ఆయన నిలబడి యెషయా గ్రంథాన్ని చదివారు. అది ఆయన వాడుక. వాడుక చొప్పున సమాజ మందిరంలో నిలబడి ఆ, దేవుని ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించటానికి అని చెప్పి మీ ఇనికిడిలో ఈ లేఖను నెరవేరిందని చెప్పారు యేసు ప్రభువు వారు కదా. బైబుల్ చదవటం కూడా, ఆ, ఉమ్, బైబుల్ చదవటం లేదు చాలామంది. మీరేమన్నా అనుకోండి కానీ మేము రోజు వస్తున్నాం కదా చర్చికి అనుకుంటున్నారు కదా, రోజు కూటాలు ఉన్నాయి అనుకుంటున్నారు. మరి బెరయా సంఘం వాళ్ళు గొప్ప వాళ్ళు ఎలా అయ్యారంటే, ఇన్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అది నోరు లేని వాయి లేని పశువులు సైతం మేసి వచ్చిన తర్వాత నెమరేస్తాయి కదా. మనకు ఆ నెమరం ఇప్పుడు లేవు. ఏది మనకి పశువులు ఏంది. వాక్యం చదవండిరా. వాక్యం చదివితేనే ఫలిస్తారు. వాక్యం చదివితే కదా దివారాత్రము ధ్యానించువాడు ఏమవుతాడు. ఈ పనులు సఫలం ఎలా అవుతాయి. అంత మాత్రమే కాదు, నిన్ను శోధిస్తున్న అపవాదిని ఆత్మకర్మంతో తరమాలి కదా. నువ్వు ఎలా తరంగలుగుతావు. అది కాబట్టి వాక్యం తెలిసి ఉండాలమ్మా. అది కూడా ఆయన చూపించిన మాదిరి. యేసు ప్రభువు వారు ప్రార్థనా జీవితం మనకెంతో మాదిరి. ఆయన ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఆయన మాదిరి కొరకు యేసు ప్రభువు వారు పరిచర్య ప్రారంభించినప్పుడు ప్రార్థనతోనే ప్రారంభించారు. ప్రార్థన చేస్తూ జీవించారు. శోధనలో కూడా ప్రార్థించారు. సిలువలో కూడా మొట్టమొదట ప్రార్థనే, ముగింపు కూడా ప్రార్థనే. ప్రార్థనలో ఎంత మాదిరి చూపించారో యేసు ప్రభువారు. ప్రతి దానికి ప్రార్థన. ఇంక చెప్పారు, ఇసుకగా ప్రార్థన చేయండి అని కూడా ఉదాహరణలు ఉపమానాలు కూడా యేసు ప్రభువారు చెప్పారు. రాత్రి అంతా ప్రార్థన చేసి లూకా భక్తుడు రాస్తాడు 6వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. దేవుని ప్రార్థన చేయటానికి దేవునితో గడిపాడు. రాత్రి అంతా ప్రార్థన చేశాడు కదా. మీరు రాత్రులు నిలబడలేకపోతున్నారు, రాలేకపోతున్నారు అని ఆల్ నైట్ ప్రార్థన ఎత్తేసాం. ఎందుకంటే ఇటు కూడా ప్రార్థన ఉంటుంది కదా అని. నెలలో ఒకసారి ఆల్ నైట్ పెడితే బాగుంటుందేమో అనుకుంటాం కానీ అందరూ ఉండలేరు. ఇక వచ్చిన కాడ నుంచి ఇప్పుడు ముగిస్తాడా అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉంటారు. టీలు ఏర్పాటు చేసినా కూడా, ఎందుకంటే ఈ ప్రాసెస్ చేసి చూశాను నేను, సక్సెస్ అనిపించలేదు. కాబట్టి ఏం చేశాడు, రాత్రి అంతా ప్రార్థన చేసింది ఎందుకు ఆయన. చదువమ్మ. తను శిష్యుల్ని ఏర్పాటు చేసుకునే ముందు ప్రార్థన. దేనికైనా ముందు ప్రార్థన మన జీవితంలో మాదిరి కనపరిచారు యేసు ప్రభువారు. ఇది క్రైస్తవ జీవితంలో జీవించవలసిన విధానం యేసు ప్రభువారు చేసి చూపించారు. పాద పరిచర్య చేశారు. ఇది కూడా మాదిరే. అప్పుడు చేశారు కానీ మనం చెయ్యాలా, తర్వాత అపోస్తులు చేశారా చేయలేదా అని మేధావులు అడుగుతూ ఉన్నారు. తప్పేం కాదు కదా, తగ్గింపే కదా. ఇందుట్లో పాపం ఏమన్నా ఉందా, చెడు ఏమన్నా ఉందా. యేసు ప్రభువారు చెప్పిన మాటేగా. స్వయంగా 13వ అధ్యాయం యోహాను సువార్త 14వ వచనం. నేను ప్రభువుని, నేను బోధకుణ్ణి అయినా కూడా నేను మీ పాదములను కడిగా. మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడుక్కోవాలని చదువు. నేను చేసిన ప్రకారం మీరు చేయవల్లని ఏం ఉంచిపోయాడు, మాదిరి ఉంచిపోయాను యేసు ప్రభువారు చెప్పారు. యేసు ప్రభువారు చూపిన మాదిరిలో పాద పరిచర్య కూడా ఉంది. ఇది తగ్గింపుకు నిదర్శనం. తగ్గించుకోవటంలో ఆయన ప్రభువు బోధకుడు అయినా
పేతురు గారు నువ్వు కడగొద్దన్నాడు. కడగకపోతే దేవుళ్ళు పాలు లేవు అంటే, అయ్యా పాలే కాదు, నా చేతులు గడుగు, నా బాడీ గడుగు, నెత్తి గడుగు, అన్ని గడుగు అన్నాడు. బాప్తిసం తీసుకున్న వాళ్ళు పాపం చేసినప్పుడు ఆ పాపాలు ఎలా పోతుంది? ఇదిగో అది పాద పరిచర్య చేయటం వల్ల పాపములు కడిగేసుకుంటున్నాం. మురికి కడిగేసుకోవటం కాదు, మన నడతలు సరి చేసుకుంటున్నాం. ఆ సత్యము గమనించలేకపోతున్నారు. అది కూడా యేసు ప్రభువు వారు చూపించినటువంటి మాదిరి కదా. ఇంకో మాట చెప్పారు, మార్కు గారు రాస్తారు 10వ అధ్యాయము 45వ వచనం. మనిషి కుమారుడు పరిచర్య చేయించుకుంటానికి రాలేదు కానీ పరిచారము చేయటానికి వచ్చాడు. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు కదా. పెత్తనం చేయటానికి రాలా, సంపాదించుకోవటానికి రాలా, మత మార్పులు చేయటానికి రాలా, ఆయన పరిచర్య చేయటానికి వచ్చాడు కదా. మరి ఏందో ఆయన బిడ్డలు మనం పరిచర్య చేయించుకుంటాం కదా. నేను భక్తుల్ని విమర్శించటం అని కాదు, కానీ అది సరైన విధం కాదేమో అనిపిస్తుంది కదా. ఈయన బైబుల్ వాక్యం చెప్పి అమ్మగారైనా సరే అది పెట్టి వెళ్తే మోసుకెళ్ళేవాళ్ళు, తీసుకెళ్ళేవాళ్ళు, బ్యాగులు మోసుకెళ్ళేవాళ్ళు. అమ్మగారు బ్యాగ్ మోసుకెళ్ళాం, అమ్మగారు బ్యాగ్ మోసుకెళ్ళి ఒక బ్యాచ్, అమ్మగారికి సహాయపడే బ్యాచ్. యేసు ప్రభువు అలా చేయలేదే, అపోస్తులు అలా చేయలేదే. అది విమర్శించడం అని కాదు, కానీ హెచ్చించుకోవటం అవుతుంది, అది తప్పు. యేసయ్య అంతటోడు పరిచర్య చేస్తే మనం పరిచర్య జరిగించాలి. నిన్న ఇక్కడ అమ్మాయి చెప్పినట్టుంది, మాట విన్నట్టున్నాను నేను, బయట అప్పుడప్పుడు వింటూ ఉంటా. అది కాదు, మీలో ఎవరైనా గొప్పవాడు కావాలని అనుకుంటే అది పరిచర్య చేయవా, యేసు ప్రభువు చెప్పారన్నమాట కదా. మనం ఎవరు గొప్పవారా, ఎవరు గొప్పవారా అని శిష్యుల్లో మొదలైంది. అప్పుడు యేసు ప్రభువు చెప్పారు, మీలో గొప్పవాడుగా ఉండదలుచుకుంటే వాడు పరిచారకుడుగా ఉండాలి అని చెప్పారు యేసు ప్రభువు. ఎవరు ఉంటున్నారు పరిచారకులుగా? అందరూ పెత్తనం చేసేవాళ్ళే, కానీ పెత్తనాలు చేయటం నేర్చుకుంటున్నారు, కానీ పరిచర్య చేయటం నేర్చుకోవట్లేదు. అది ఎంతసేపు మనం దాసులం కదా. ఎవడు రా పిల్లోడు అని అడిగితే, ఎందుకంటే వాడిని సంపి తలక పట్టుకొచ్చాడు, గొలియాతుని సంపి. అయ్యా నీ దాసున్నయ్యా నేను, యెషయి కుమారుడు నేను అని దావీదు చెప్పారు. అయినా ఆయనకి అంత ఆశ్చర్యం వేసిందనమాట. 17వ అధ్యాయం కుడిపక్క పేజీలో టాపులో ఉంటుంది పైన ఆ మాట. నీ దాసును కొడుకునయ్యా నేను అది చెప్పాడు దావీదు. వీళ్ళు ఎవరికైతే బెదిరిపోయారో, ఎవరికైతే వణికిపోయారో, భయపడిపోయారో వాడిని చంపొచ్చి ఈ దాసునయ్యా నేను అంటున్నాడు. దావీదులో చాలా మంచి గుణాలు ఉన్నాయి, అందుకని దావీదుని దేవుడు అన్నాడు, నా ఇష్టానుసారుడు అన్నాడు కదా. కాబట్టి మనం హెచ్చించుకోకూడదు. యేసు ప్రభువు తగ్గింపు గురించి ఒక మాట ఫిలిప్పీయులకు రాస్తాడు పౌలు గారు, 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపి, దేవుడు. ఎవరన్నా విడిచిపెడతారా అసలు? ఆ పోస్టుని, పరలోకాన్ని విడిచిపెడతారా? ఎవరన్నా దైవత్వాన్ని, తనకున్న అధికారాన్ని విడిచిపెడతారా? ప్రమోషన్ డిప్రమోషన్కే ఒప్పుకోం మనం. మనుషుడుగా పుట్టి దాసుని స్వరూపం ధరించి తన్ను తాను రిక్తుడుగా చేసుకొని ఆకారమందు మనుషుడుగా కనపడి మరణము పొందునంతగా
అది కూడా శిలువ మరణం పొందునంతగా ఆ, తన్ను తాను తగ్గించుకున్నాడు. తగ్గింపు మాదిరి క్రైస్తవ జీవితంలో అధికారం చూపటం క్రైస్తవ్యం కాదు, పెత్తనాలు చేయటం క్రైస్తవ్యం కాదు. ఏమ్మా, తగ్గించుకోవటం క్రైస్తవ్యం. యేసు ప్రభు వారు చూపిన మాదిరి. ఇంకా ప్రేమ చూపటంలో కూడా మాదిరి కనపరిచారు. శత్రువులు సైతం ప్రేమించారు, శత్రువుల కోసం ప్రార్థన చేశారు. యోహాను సువార్తలో 13వ అధ్యాయం 34వ వచనంలో ఒక మాట చదువుదాం. మీరు ఒకరినొకరు ప్రేమించవలనని కొత్త ఆజ్ఞ. ప్రేమలు ఉండేరా? రొట్టె ద్రాక్షారసం తీసుకున్నాక ప్రతి ఒక్కరు కూడా సెకండ్ ఇచ్చుకొని, పురుషులు స్త్రీలకు స్త్రీలు శాలేము చెప్పుకొని అగ్గించుకోవాలి. ఏడుంది? ఆమెతో నేను మాట్లాడను, నేను ఈమెతో మాట్లాడను. ఏదో పాద పరిచయం రోజే కాంతి అది చేస్తున్నాం, అట్టా ఉంటున్నాయి. ఆమె రమ్మని కావాలంటే ఆమెను సమాధాన పడమను, మేము సమాధాన పడతాం కదా. యేసు ప్రభు అది చెప్పి 5వ అధ్యాయంలో అది చెప్పలేదు కదా. నువ్వు అర్పణ అర్పించే ముందు నీకేమైనా గుర్తొస్తే నువ్వు వెళ్ళి అక్కడ సమాధాన పడి వచ్చి అర్పణ అర్పించమ్మా, ఏది ముఖ్యము అని చెప్పారు యేసు ప్రభు. ఏం మాదిరి కనబరుస్తున్నాం మనం? నమ్ముకున్న వాళ్ళందరూ కదా, నమ్ముకున్న వాళ్ళందరూ కరెక్ట్గా మాదిరిగా జీవిస్తే దేశమే మారిపోయేది. వరకే ప్రపంచమే అంత క్రైస్తవ అయిపోయేది, క్రీస్తు బిడ్డలు అయిపోయేవాళ్ళు. ఏది మాదిరి ఆ సంగతి చెప్పాయి చెప్పక అంటున్నాడు. ఒకరితో ఒకరు పలుకరు, ప్రేమలు లేవు. ఇంకో సంగతి తెలిస్తే మీకు, ప్రేమ లేకపోవటం నేరం. ఎన్ని ఉన్నా ఎంత చేసినా ప్రేమ లేని వాడైతే వ్యర్థుడివి. నీ శరీరాన్ని కాల్చటానికి ఇచ్చినా సరే, ఎంత త్యాగం చేసినా ప్రేమ లేకపోతే, నాకు డౌట్ వచ్చింది, అదే నీ శరీరాన్ని ఇస్తున్నాడు కాల్చటానికి, మరి ఎట్టిచ్చినందుకు ప్రేమ లేకుండా ఎట్టిచ్చాడు? పేరు కోసం, గొప్ప కోసం కదా. అది నా పేరు రాయిస్తారంటే సందాలు ఇస్తారు కాదు. నీకు అది చేపిస్తాం ఇది చేపిస్తాం చూసా, ఎక్కడికైనా వెళ్తే లిస్ట్ ఉంటుంది, పెద్ద బండేసి దాని నిండా పేర్లు. క్రైస్తవ జీవితంలో నీ దానం గుప్తంగా ఉండాలి. ఎంత గుప్తంగా ఉంటే, కుడి చేయి చేసింది ఎడమ చేయి తెలియనంతగా, అంటే అంత రహస్యంగా ఇస్తేనే నువ్వు ఫలం పొందుకుంటావు. సాటింపు వేసుకుంటే, ఏదైనా మా పేరు చదవలేదండి అయ్యగారు, అది అది పేరు చదువుతున్నామంటే ఇస్తారు, పేరు చదవటం లేదంటే తీరు. చదువమ్మా, అటు వద్దులే. నేను మిమ్మును ప్రేమించినట్లుగా మీరు కూడా ఒకరినొకరు ప్రేమించవలసిందే. ఏమ్మా, బద్ధులై ఉన్నారంటే తప్ప, ఇక ఆజ్ఞ ఇది. ఒకళ్ళొకళ్ళు ప్రేమ కలిగి ఉండాలి. ఆమంటే నాకు గిట్టదు, ఏమంటే నాకు గిట్టదు, ఆమె బాగుపడితే నేను ఓర్చుకోలేను. ఇలాంటి తత్వాలు క్రైస్తవ జీవితంలో ఉండకూడదు. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు సాడులు చెప్పుకోవటం. పాట అయితే పాడతారు, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి అని, కట్టేది లేదు పెట్టేది లేదు. అదే పాటనే చిలక పాటలు, చిలక నేర్పిన పాటలు. క్షమించుటలో మాదిరి చూపించారు యేసు ప్రభు. ఏమ్మా, 6వ అధ్యాయం లోకాసు వార్త 38వ వచనం. క్షమించుడి. నీకు నాకు క్షమాపణ కావాలంటే ముందు మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? నువ్వు ఒకళ్ళు క్షమించకపోతే నీకు క్షమాపణ ఎట్ట ఇచ్చింది అనుకుంటున్నారు? ఈ లాజిక్ ఎట్ట మిస్ అవుతున్నారు?
ఎందుకు క్షమించలేకపోతున్నారు? మత్తయి సువార్తలో యేసు ప్రభువారు స్వయంగా చెప్పారు కొండ మీద ప్రసంగంలో. 6వ అధ్యాయము 14వ వచనం. ఆ, ఆ. మీరు క్షమిస్తే దేవుడు కూడా మీ పాపాలు క్షమిస్తాడు. మీరు ఒకవేళ క్షమించకపోతే మీ తండ్రియు మీ అపరాధములను దానికోసమన్నా క్షమించాలి కదా. ఇంకా ఎన్నాళ్ళు పేరబెట్టుకుంటారు అమ్మా కదా. డూడ్ అంటున్నారుగా, ఈ మా అయితే ఏం చేస్తారు? డూడు ప్రేమిస్తారు, క్షమిస్తారు చెబుతున్నారు కదరా ఫ్రెండ్. పోయేదేముంది? మనం క్షమిస్తే మనకు పోయేదేముందంటారు? అహం పోతుందా? అహంకారం ఇగో పోతుందా? వారి నీ పిల్లల చల్లగా ఉండ. యేసు ప్రభువారు సహించటంలో, ఓర్పు చూపటంలో ఎంతో మాదిరి చూపించారు. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 2వ వచనం లాస్ట్లో చూద్దాం. అవమానమును నిర్లక్ష్యము చేసి సిలువను సహించి కదా. దేవుడు ఎంత ఓర్చుకున్నాడో, ఎంత సహించాడో. ఎన్ని మాటలు అన్నారు, ఎన్ని నిందలేశారు. మన నిందలు ఆయన మీద పడ్డవి. ఆయన ఓర్చుకున్నాడు, సహించుకున్నాడు కదా. ఓర్పు ఎంత గొప్ప కార్యాలు చేస్తుందో వాక్యం చెప్తుంది. రోమిలకి ఓర్పు నశిస్తూ ఉంటే పౌలు గారు 12వ అధ్యాయంలో చెప్తాడు ఓర్పు గురించి. ఓర్పు కలిగి ఉండండి. ఓర్పు పెద్ద దోహ కార్యాలు జరగకోకుండా చేస్తుంది. నువ్వు టెంప్ట్ పడి ఇదేమనుకో, తగాదలు, గొడవలు, కేసులు ఎన్ని అవుతాయో కదా. అదే కాంతి ఓర్చుకుంటే ఏముండదు. క్రైస్తవ జీవితంలో మాదిరి, త్యాగము చేయటములో మాదిరి చూపించారు. మనం ఏం త్యాగం చేస్తున్నాం? యేసు ప్రభువారు చెప్తారు, నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెలకు నేను ప్రాణం పెడతాను. కానీ అందరూ గొర్రెలు కాసిన వాళ్ళే. యేసేపు గొర్రెలు కోసాడు, దావీదు గొర్రెలు కాశాడు. కానీ వాళ్ళకి మంచి కాపరి అని పేరు రాల. ఎందుకో తెలుసా? వారు ప్రాణం పెట్టలా. కానీ యేసు ప్రభువారికే మంచి కాపరి అని ఎందుకు పేరు వచ్చిందంటే ప్రాణం పెట్టాడు. అది కూడా ఎలా పెట్టాడో యోహాను సువార్తలో చూస్తాం. 10వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. ఎవరు కూడా యేసు ప్రభు ప్రాణాన్ని ముట్టలేడు, ఎవడు తీయలేడు. నా అంతట నేనే ప్రాణాన్ని పెడుతున్నా. ఎంత త్యాగపూరితం అండి అది. నా అంతట నేనే. వాళ్ళు చూసి వాళ్ళు ఇచ్చారని, వీళ్ళు ఇచ్చారని, వాళ్ళు చేశారని, వీళ్ళు చేశారని కాదు. నా అంతట నేనే. నీ అంతట నువ్వు చేసిన పని ఏం చెప్పు? నువ్వు చేసిన త్యాగం ఏంటి చెప్పు? తన ప్రాణాన్ని సైతం ఇచ్చేశాడు. ఏమి మాదిరి పాటిస్తున్నావురా? ఎన్ని మాదిరిలు దేవుడు చూపించాడురా. ఎఫెసీ సంఘానికి రాస్తాడు ఒక మాట, 5వ అధ్యాయం 2వ వచనం. అపోస్తలుడు పౌలు గారు మనల్ని ప్రేమించి తన్ను తాను దేవునికి అర్పించుకున్నాడు. ఎంత త్యాగం అండి ఇది. ఆయన ఏ తప్పు చేయలే. తప్పు చేస్తే నేను ఓర్చుకుంటా, కానీ తప్పు చేయకుండా అంటే మాత్రం నేను అసలు ఓర్చుకోను అసలు అనేవాళ్ళు ఉన్నారు. నిజం. ఆయన తప్పు చేసి అనిపించుకున్నాడా? ఇవ్వటములో మాదిరి. సృష్టిని కలుగు చేసి ఆదాముకి ఇచ్చేసాడు. ఏదేంతో అట్లా ఇచ్చేసాడు. మానవుడి పాదముల కింద పెట్టేశాడు జీవరాశులన్నిటిని కాడ. కానీ చేతి పనుల మీద అధికారిని ఇచ్చాడు. అన్ని ఇచ్చేసాడు. కానీ ఆదాము అవిధేయుడయ్యాడు. అవ్వమ్మను బట్టి ఆదాం గారు అవిధేయులే మరణం తీసుకొస్తే దాన్ని తప్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చేసాడు. దేవుడు సొంత కుమారుని పంపించేశాడు కదా. రోమీలతో అంటాడు పౌలు గారు 8వ అధ్యాయం 32వ వచనం.
తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటానికి ఎనుక తీయనటువంటి ఆయన మనందరి కోసం తన అద్వితీయ కుమారుణ్ణి అప్పగిచ్చేశాడు మరణానికి, సిలువ మరణానికి. ఏ తండ్రి చేస్తాడంత త్యాగం? ఇక సమస్తాన్ని ఎందుకు ఇవ్వడు? కుమారుని ఇచ్చేస్తే మనం ఏం ఇవ్వగలుగుతున్నాం? ఇవ్వటం అన్నది దైవ లక్షణం. ఇవ్వటము దేవుని యొక్క స్వభావం, దైవత్వం. ఇవ్వటం నేర్చుకోండి. ఇవ్వటం మంచిది. మీరు ఫలించాలంటే ఇవ్వాలి కదా. ఇవ్వకుండా ఎవరు ఫలించలేరు. విత్తనాలు జల్లకుండా పంట కోసుకురాలేరు. అది కూడా ఏం చెప్పాడంటే పౌలు గారు సంఘానికి, నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి కోసుకుంటావు. విస్తారంగా ఇస్తే విస్తారంగా వస్తాయి, కొద్దిగా ఇచ్చితే కొద్దిగా వస్తుంది. నువ్వు కొలతల ప్రకారం యేసుప్రభు చెప్పారు, నువ్వు కొలిసినట్టే కొలవబడుతుంది. నువ్వు తక్కువ ఇస్తే తక్కువే, ఎక్కువ ఇస్తే ఎక్కువే. కొంచెంగా ఎత్తువాడు కొంచెమే. కొరింథీయుల 2వ పత్రికమ్మ. సమృద్ధిగా ఇచ్చితే సమృద్ధి. అసలు ఎత్తటమే లేకపోతే, మనం ఎత్తటం లేకపోయినా పంట కావాలి మనకి. అది కూడా బస్తాలు బస్తాలు విస్తారంగా. మనకి ఈ స్వభావం సాతానుది. అననీయ సప్పీరాలను ఇవ్వకోకుండా, అది కూడా తక్కువ ఇవ్వకోకుండా ప్రేరేపణ చేసినోడు ఎవడంటే వాడే. దానివల్ల పనిష్మెంటు సాతాను పడల, అననీయ సప్పీరాలు పడ్డారు. లొంగారు కాబట్టి. ఎవరు ఒప్పుకోమన్నారు? ఒప్పుకుంటారు, చేయరు. ఆయన తన శరీరాన్ని ఇచ్చేశాడు, తన ప్రాణాన్ని ఇచ్చాడు కదా, తన ఆత్మని ఇచ్చేశాడు, సమస్తం ఇచ్చేశాడు. దేవునికి సమయం ఇవ్వగలుగుతున్నాం, దేవుని సందుకు రాగలుగుతున్నాం. ప్రతి క్షణము కూడా దేవుడు మనల్ని కాపాడాలి. ప్రతి క్షణం ఆయన దూతల కాపుదలు ఉంచాలి. మనకు రాత్రులు వాచ్మెన్ కాపలా గాయాలి. కానీ దేవునికి సమయం ఇవ్వం, దేవునికి ఇలువము. దేవుడు చెప్పిన వాటిని ఇవ్వమన్నా ఇవ్వము, దిగపట్టేస్తాం. దిగబట్టేవారు దీవించబడరు ఎన్నటికి కూడా. వెదజల్లే అభివృద్ధి పొందే వాళ్ళు ఉన్నారు, కానీ తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వస్తారు తప్ప ఏమి పొందలేరు అని 11లో రాశాడు కదా సామెతల గ్రంథం. సొలొమోను రాస్తాడు, దాన్ని ఎత్తి పౌలు గారు చెప్తాడు కొరింథీయులకి. కాబట్టి టైం అయిందిలేమ్మ. కాబట్టి ఇన్ని మాదిరి యేసు ప్రభువారు కనపరిచారు. మానవుడి లోకంలో జన్మించిన తర్వాత ఎలా జీవించాలో నేర్పి చూపించారు కదా. తండ్రి నడుస్తూ ఉంటే పిల్ల నడుస్తూ ఉంది పక్కన, అడుగు అడుగు ఎత్తేస్తూ ఉంటే ఎత్తేస్తూ ఉంటుంది. తండ్రిని చూసి బిడ్డలు నేర్చుకుంటారు. మనం ఏం నేర్చుకున్నాం యేసయ్యను చూసి? ఏం అడుగులు వేస్తున్నాం? ఆయన అడుగు జాడల్లో నడవాలని ఆయన మాదిరి ఉంచిపోయాడు కదా. అంత త్యాగం చేశారు మన కోసం. ఆయన ఈ లోకానికి దిగొచ్చాడు. అలాంటి గొప్ప త్యాగమూర్తిని మనం ఆరాధించాలి, ఆయన స్తుతించాలి. అందరూ లేచి ఆరాధిద్దాం. టైం అయింది. దేవుడి మాటలు ఆశీర్వదించి దీవించును గాక.